This video is for educational and informational purposes only. Please do your own research before applying. సచివాలయ అసిస్టెంట్గా చేసే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయిన 10+2 కానీ లేదా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000కి పైగా జీతం అయితే ఇస్తారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు వీటికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యాశాఖ నుంచి బంపర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్టార్, ఇలా 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నిమ్హాన్స్ వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరి చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ నిమ్హాన్స్ వాళ్ళు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మీకు శాలరీ కూడా పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఏ పోస్టుకి ఎంత శాలరీ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ఎలా ఉంటుంది అన్నీ చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ నేను పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. నేను క్లియర్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. సో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఈ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ మాస్టర్స్ ఇన్ లైఫ్ సైన్స్తో పాటు 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఈ ఈఈజీ టెక్నీషియన్ వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ క్లినికల్ న్యూరో ఫిజియాలజీ లేదా బీఎస్సీ ఇన్ ఫిజికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఆర్టిస్ట్ వేకెన్సీస్కి అయితేనేమో 10th తర్వాత డిప్లొమా ఇన్ ఆర్ట్స్తో పాటు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫర్ వేకెన్సీస్కి అయితే 10th తర్వాత డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ లేదా సినిమాటోగ్రఫీతో పాటు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి అయితే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు డిక్టేషన్కి సంబంధించిన డిక్టేషన్ ఒకటి, ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ డిగ్రీ ఉంటే చాలు ఈ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి 10th తర్వాత 1 year పంచకర్మ కోర్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ రికార్డ్స్ అసిస్టెంట్ రికార్డ్స్ టెక్నీషియన్ వేకెన్సీస్కి బీఎస్సీతో పాటు ఈ రికార్డ్స్ టెక్నీషియన్ కోర్స్ ట్రైనింగ్ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్కి అయితే మీరు ఏదో ఒక డిగ్రీతో పాటు 6 months కంప్యూటర్ ట్రైనింగ్ చేస్తే చాలా అప్లై చేసుకోవచ్చు. తర్వాత హాస్పిటల్ అసిస్టెంట్కి అయితే కేవలం 10th class పాస్ అయితే చాలా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత బార్బర్ వేకెన్సీస్కి అయితే 10th తర్వాత 2 years బార్బర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇలా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇందులో 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, 10+2 వాళ్ళకు ఉన్నాయి, ఎన్ని డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, ఇంకా వాటికంటే పై చదివిన వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా పోస్టులను బట్టి మీకు క్వాలిఫికేషన్ ఇదంతా వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 4th March 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకి అయితే మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఉండాలి. ఈ ఈఈజీ టెక్నీషియన్కి లైబ్రరీ అసిస్టెంట్కి 30 years, మిగతా ఈ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 35 years. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 30
13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ఇవి కూడా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటాయి. ఈ గ్రూప్ బి పోస్టులకైతేనేమో లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది. ఈ గ్రూప్ సిలో ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్కి లెవెల్ 5 ప్రకారం, తర్వాత ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితేనేమో లెవెల్ 4 ప్రకారం శాలరీస్ ఉంటాయి. ఇంకా ఈ మిగతా ఈ గ్రూప్ సిలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి లెవెల్ 4 ప్రకారం, ఆర్టిస్ట్ ఇన్స్ట్రక్టర్కి లెవెల్ 4, ఇంకా దీనికి కూడా మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్కి లెవెల్ 4, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి లెవెల్ 2, హాస్పిటల్ అసిస్టెంట్ బార్బర్కి లెవెల్ 1. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ అనేది కూడా వేరీ అవుతూ ఉంది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 100 మార్క్స్కి ఎంసీక్యూ టైప్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఫైనల్ మాత్రం స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అలా ఉంటుంది, కానీ మీకు 0.25 నెగిటివ్ ఉంటుంది. సో ఖచ్చితంగా అన్ని తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు ఇక చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి, బేసిక్ న్యూమరసీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, కరెంట్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ నుంచి, ఇంటర్పర్సనల్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి, లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. 0.25 నెగిటివ్ అయితే ఉంటుంది. ఇంకా మీకు స్టేజ్ 2లో పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో స్టెనోగ్రాఫర్కి డిక్టేషన్ ఉంటుంది, ఇంకా స్టెనోగ్రాఫర్కి ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇలా ఈ టైపింగ్ టెస్ట్, ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ స్టేజ్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. స్టేజ్ 1నే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ సేమ్ అయితే లేదు. ఫస్ట్ ఏంటంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు గ్రూప్ బి వేకెన్సీస్కి 885 రూపీస్ ఉంటుంది. గ్రూప్ సికి అయితేనేమో 590 ఉంటుంది. తర్వాత జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గ్రూప్ బి వేకెన్సీస్కి 1180, గ్రూప్ సి వేకెన్సీస్కి 885. ఇలా పోస్టులను బట్టి కూడా మీకు పోస్ట్ని బట్టి కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇది మీరు అఫీషియల్గా ఇది వీళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ నిమ్హాన్స్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, మీకు నోటిఫికేషన్ 3rd ఫిబ్రవరి రోజు రిలీజ్ చేశారు. 3rd ఫిబ్రవరి నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 4th మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు అడ్మిట్ కార్డ్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేసేసి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు రిజల్ట్ కూడా మే వరకు ఇచ్చేసి ఈ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్లో కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఈ ఒక 4 to 5 మంత్స్లో నోటిఫికేషన్ అంటే రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో మంచిగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలంటే మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ అప్లై లింక్కు వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే ఈమెయిల్ ఇంకా మొబైల్ నెంబర్ దగ్గర రిజిస్టర్ అయిపోయాక అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాలి. వాళ్ళు కేటగిరీ ఎన్ఓసికి సంబంధించి ఫోటో ఏమైనా అడిగితే అవి కూడా అప్లోడ్ చేయాలి. కేటగిరీని బట్టి పోస్ట్ని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది సబ్మిట్ చేసినట్లు. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు అన్ని పోస్టులు ఇక్కడ కనిపిస్తుంటాయి. అప్లై చేసుకోవడానికి ప్రతి పోస్ట్కి లింక్ సపరేట్ ఇచ్చారు, క్లిక్ టు అప్లై అని చెప్పి. అలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు లైబ్రరీ అసిస్టెంట్ ఉంటుంది, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇలా అన్ని పోస్టులు ఉంటాయి అనమాట. లైక్ మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్కి ఇక్కడ క్లిక్ టు అప్లై అనక దానిపైన క్లిక్ చేయాలి. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కనుక దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని కేటగిరీని బట్టి పోస్ట్ని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తే అందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు వేకెన్సీస్ అయితే ఎక్కువైతే లేవు, పోస్టుల వారీగా వేకెన్సీస్ అనేది స్పెసిఫిక్గా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీకు ఇనీషియల్గా పోస్టింగ్ కానీ సెలక్షన్ ప్రాసెస్ కూడా వేరే స్టేట్లోనే ఉండొచ్చు. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్లేదు, మాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్ అయినా సరే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.